లూకాసు వార్తలో నుండి 16వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. గత వారమున నరకమును గూర్చినటువంటి వాక్యాన్ని మనం చూసుకున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ప్రతి వారి జీవితంలో మరణం అంటే సంభవిస్తుంది. అది జరిగినప్పుడు మరణము తర్వాత ఏముంటుందనేటువంటిది ఈ యొక్క యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానంలో మనకి స్పష్టంగా ఉంది. కానీ ఈ వారం కూడా నరకాన్ని గురించి చూసుకుందాం. వీలైతే వచ్చే వారం పరలోకాన్ని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానం ఇక్కడ పరలోకము గురించి నరకమును గురించినటువంటి వివరణ ఇక్కడ క్లియర్గా మనకి బైబిల్లో ఉంది. ఇందులో ఉన్నది స్పష్టంగా మరి ఏ ఒక్క ఉపమానంలో కూడా మనకి లేదు. దేవుని నమ్ముకుంటూ ఉన్నటువంటి ప్రత్యేకత, ఆధిక్యత ఏంటో ఉపమానంలో స్పష్టంగా మనకి బయలుపరచబడుతుంది. సో నరకం అంటే ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు. అయితే ప్రస్తుత కాలంలో లోకంలో చాలా మంది నరకం అనేటువంటిది ఉందని కానీ పరలోకం అనేటువంటిది ఉందని కానీ ఎవరో కూడా నమ్మనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. లోకం దాని గురించి నమ్మట్లేదు. క్రైస్తవులు బైబిల్ ఉంది కాబట్టి ఒకవేళ నమ్మినా అది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి, అది జరిగేటువంటి కార్యమే కాబట్టి దాని ప్రకారముగా వారి జీవితములను, వాళ్ళ ప్రవర్తనను దానికి అనుగుణముగా మార్చుకోకుండా అలాంటిది ఏమీ లేదన్నట్లుగానే క్రైస్తవులు కూడా జీవిస్తున్నారు. కనుక ఇది బాధ కలిగించేటువంటి విషయం. కనుక చాలా జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే మరొకసారి కొన్ని విషయాలు ఈ యొక్క ఉపమానం నుండి మరొక 2 వాక్య భాగాల నుండి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానములో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపున్నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటను పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు రెండు జీవితాలని ఇక్కడ పోలుస్తున్నారు. 2 ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు. అంటే విపరీతమైనటువంటి ఒక పరిస్థితులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక ఆయనేమో ధనవంతుడు, ఒక ఆయనేమో చాలా పేదవాడు. ఒకసారి యేసుక్రీస్తు ఉపమానాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతారు. అనగా ఒకసారి మనం ప్రార్థన చూసినప్పుడు ఒక విధవరాలు అంటారు. అంటే సమాజంలో అత్యల్పమైనటువంటి స్థితి సొసైటీలో ఉన్నటువంటి ఆమె విధవరాలు. అంటే ఆ రోజు ఎవరు పట్టించుకోరు, ప్రతి వాళ్ళకి చులకన ఆమె ఎవరు న్యాయం తీర్చరు, ఆమె ఎప్పుడు అన్యాయం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆమె ఉంది. మరొక ఆయనేమో న్యాయాధిపతి, ఆయనేమో అన్యాయస్తుడు. కానీ యేసుక్రీస్తు ఒక్కోసారి కావాలని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. వాటి నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటా కొరకు. ఇక్కడ కూడా యేసు ప్రభు ధనవంతుడు ఉన్నాడంట. అతను ప్రతిరోజు సుఖపడతాడంట, మంచి బట్టలు వేసుకుంటాడని బైబిల్లో మనం చూస్తున్నాం. అతని గురించి డిస్క్రిప్షన్ అలాగుంది. అతను ఎలా ఉంటాడంటే మంచి బట్టలు వేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు బట్టండి, అది కూడా కాస్ట్లీ కలర్ అనమాట. అది మామూలుగా అందరూ వేసుకునేటువంటిది అందుబాటులో కలర్ కాదు, చాలా కాస్ట్లీగా ఉండేటువంటిది, లగ్జరీగా ఉండేటువంటిది. ప్రతిరోజు మంచి ఆహారం భుజిస్తూ సుఖపడుతున్నాడు ఆయన. ఆయన ఇంటి బయటన గేటు దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడని బైబిల్లో యేసుప్రభు చెప్తున్నారు. ఆయన పేరు లాజరు. రోజు ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడేసినటువంటి రొట్టె ముక్కలు తీసుకొచ్చి బయట పడేస్తే ఈ పేదవాడు తింటూ ఉండేవాడు. ప్రతిరోజు వీళ్ళ లైఫ్ స్టైల్ అది, ప్రతిరోజు అలాగనే జీవిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు మనం ముందు పెట్టినప్పుడు నిజంగా ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఏది నిజంగా మనల్ని ఆకర్షిస్తుంది, ఎవరు నిజంగా మనల్ని ఆకర్షిస్తారు, ఎవరు నిజంగా మనల్ని ప్రేరేపిస్తారు, మనల్ని మోటివేట్ చేస్తారు, ఎవరిలా ఉండడానికి మనం ఇష్టపడతాం ఆలోచిస్తే అందరికీ క్లియర్ తెలుసు. వీళ్ళిద్దరూ మన ముందుంటే ఎవరిలా ఉండడానికి ఇష్టపడతారని అడిగితే అందరూ కూడా ధనవంతులకు ఇష్టపడతారు. ఎందుకంటే అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా సుఖంగా ఉంటుంది, చాలా బాగుంది, అందరూ ఆకర్షింపబడతారు, అందరూ అలాంటి స్థితిని కోరుకుంటారు.
ఆ తర్వాత పక్కన లాజరు ఉన్నాడు, చూడడానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. ఎవరు కూడా అలాంటిది కోరుకోరు. ఎవరు కూడా పొరపాటున లాజరు లాంటి స్థితి నాకు కూడా కావాలన్నట్టు ఎవరూ కోరుకోరు. అలాంటి పరిస్థితుల్లో లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అందుకని అంటాను, ఒక్కోసారి మనం ఏదైతే మనకు కనిపిస్తుందో, మనకు కనిపించేది మనల్ని మోసం చేస్తుంది. అందుకని అందుకని క్రైస్తవులు మనకు వేసిన జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో చాలా జరుగుతుంటాయి. ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి కార్యమునకు వెనకాల అసలు విషయాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఎంతసేపు పైపేదో చూస్తూ ఉంటాం. ఎంతసేపు మనకు కనబడేదే నిజం అనుకుంటాం, మనకి వినపడేదే నిజం అనుకుంటున్నాం. కానీ వివేచన జ్ఞానం అనేటువంటిది మనము ఉపయోగించట్లేదు. ఆ ప్రకారం మనం ఏది చూడట్లేదు, ఆ ప్రకారం మనం ఏది కూడా జడ్జ్ చేయట్లేదు. మనం ప్రతిదీ కూడా అందరిలాగానే లోకం యొక్క పద్ధతిలోనే మనం కూడా పోతున్నాం. లోకం పద్ధతి ప్రకారమే మనం కూడా మన ప్రయారిటీస్ పెట్టుకున్నాం. లోకం యొక్క పద్ధతి ప్రకారమే ప్రతిదీ మనం చేస్తున్నాం. కానీ మనకి మార్గం చాలా ప్రత్యేకమైన మార్గం అంది. అందుకనే ఎప్పుడు కూడా అందరిలాగా మనం ఉండకూడదు. ఎక్కువగా అందుకని ఈ విషయం ఎక్కువ మొత్తుకుంటూ ఉంటాను, చెప్తుంటాను. మనం అందరిలాంటి వాళ్ళం కాదు, అందరిలో ఉండడానికి మన పిలుపు అది కాదు, మన ప్రత్యేకమైనటువంటిది. అందుకనే అందరిలాంటి మాట తీరు కాదు, అందరిలాంటి ఆలోచన కాదు, అందరిలాంటి నడవడికి కాదు మంది. అలా ఉండకూడదు. మన ప్రత్యేకం. మనం చూస్తున్నప్పుడే లోకం మన గురించి వేరేగా మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళ యొక్క మార్గానికి మన యొక్క మార్గం అంత వ్యత్యాసం ఉందంటున్నాను నేను. ఇక్కడ పైన చూస్తే ఈ ధనవంతుడు ఒక రకంగా దేవుడి చేత ఆశీర్వదింపడ్డా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు సుఖపడుతున్నాడు. ప్రతిరోజు సుఖపడతాడు అనిపిస్తుంది. అంటే దేవుడు చూడండి, ఆ వ్యక్తి చక్కగా ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ ఇదే లాజర్ లాంటి క్రైస్తవులు చాలా మంది ప్రపంచంలో ఉంటారు. బహుశా వాళ్ళకి అన్ని సుఖంగా జరగవు, అన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటూనే ఏదో ప్రాబ్లం ఉంటూ. లాజర్ లాంటి క్రైస్తవులు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనకి జాలి వేస్తుంది, పాపం అనిపిస్తుంది మనకి. ధనవంతుడిని చూస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడని అంటాం మనం. కానీ నిజంగా బయట కనబడేదే నిజమా, లేదా ఇంకా నిజంగా మర్మముగా ఇంకేదన్నా ఉందా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ యేసుప్రభు చెప్పినటువంటి స్టార్టింగ్ ఇచ్చే ఇంట్రడక్షన్ ఏదైతే వస్తున్నారో దాని ప్రకారం చూసినప్పుడు ఏదైతే కనబడుతుందో దాని గురించి మాట్లాడుతున్నారు. అది ఉపమానం రెండు భాగాలకు వచ్చేసరికి అసలైన విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బయటకు కనబడేదైతే మనల్ని మోసం చేస్తుంది. ధనవంతుడు బాగా కనబడుతున్నాడు, ఆశీర్వదింపడ్డాడేమో అనుకుంటున్నాం. ఇప్పుడు అందుకని చూడండి, ఒక్కోసారి మనము నిజంగా మనకి ఇతరులకు ఉండేటువంటివన్నీ కూడా మంచి ఉదాహరణగా వస్త్రాలు, మంచి ఆహారం, ఇవి ఒక్కోసారి క్రైస్తవులుగా మనకి వాళ్ళకున్నంత స్థాయిలో మనకి లేకపోవచ్చు. లేనప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే వారిలాగా ఉంటే బాగుంది అనుకుంటున్నాం మనం. కానీ అసలు మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనం మర్చిపోతున్నాం. ఒకడు బయటికి ధనవంతులా కనబడుతున్నాడు, కానీ లోపల చాలా పేదవాడు. ఒకడు బయటికి చాలా పేదవాడు కనబడుతున్నాడు, దరిద్రుడు కనబడుతున్నాడు, కానీ లోపల చాలా సమృద్ధి కలిగినటువంటి వాడు. ఇప్పుడు నిజంగా ఏది కోరుకుంటున్నాం మనం? అందరిలాగానే లోక పద్ధతి ప్రకారం నేను బయటకి బాగుంటే చాలనుకుంటున్నామా? ఇప్పుడు అందుకని చూడండి, ఈ రోజుల్లో మంచిసేపు మన బిహేవియర్ ఎప్పుడు కూడా ఏంటంటే బయటకి ఎలా కనబడుతుంటాడు, లోపల ఎంత కల్మషం ఉన్నా సరే బయటికి బాగుంటుందా లేదా అది మనం చూస్తున్నాం. మనిషి ఎదురుపడినప్పుడు ఏమి లేంటిగానే మాట్లాడతాం, లోపల ఏమో దాన్ని మనం పట్టించుకోవట్లేదు. మనం ఏం చేస్తాం, యాక్చువల్గా మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు, మనం ఏం విత్తామో దాన్నే కోస్తాం. కాబట్టి చూడండి, ఈ వేషధారణ అంటే దాన్ని మనం పక్కన పెట్టాలి, దాన్ని వదిలించుకోవాలి. భయంకరమైన పాపం అది. మనం ఏం గ్రహించండి, అసలు నిజమైన విషయాలు బైబిల్ మనకి ఏం చెప్తుంది దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎంతసేపు పైన మంచి నవ్వు పెట్టుకొని పై జీవితం వద్దు మనకి, వేషధార లాంటి జీవితం మనకు వద్దు. వాస్తవానికి బైబిల్ ప్రకారం మన జీవితం ఉండాలి, బైబిల్ కనపరచాలి. ప్రతిసారి మనకు ఆనందం కలిగించకపోవచ్చు, కానీ వాక్యం ద్వారా మన మనసును నూతనపరుచుకున్నప్పుడు లోపల ఏదో బయటకు ఏదో ఉంటుంది. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా అవసరం లేదు మనకి. అలాంటి రెండు రకాలైన జీవితాలతో మనకి పని లేదు, అసలు అవసరం లేదు మనకి. అందుకంటే మన వాల్యూ ఏంటో మనకు తెలిస్తే, పోలంటే చూసారా, మంటి ఘటంలో ఐశ్వర్యము, అది క్రైస్తవుల దేవుడు అది ఇచ్చాడు. మనం ఏంటంటే మన లోపల ఏముందన్నది బైబిల్ చెప్తున్నాం, మనం దాన్ని చదవట్లేదు. కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే మన దేహస్థితి అనుకుంటున్నాం. ఇలాంటి ధనవంతులను మనం దేవుడు లేనప్పటికీ అలాంటి మనం చూస్తున్నప్పుడు అలాగుంటే బాగున్నది, అలాంటి వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఉన్నదాన్ని పక్కన పెట్టేసి విలువైన దాన్ని చులకనగా చూస్తూ లేనటువంటి దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, అలాగుండాలని కోరుకుంటున్నాం. కానీ గమనించండి, అది తాత్కాలికమైనటువంటిది, బయటది మనల్ని మోసం చేస్తుంది.
అందుకే చూడండి, కొంచెం కింద చదువుకుందాం. 22 వచనం చదవండి దయచేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇద్దరు చనిపోయారండి. ఇద్దరు చనిపోయారు. గత వారం చెప్పాను సార్, చావు అనేటువంటిది ప్రతి వాళ్ళకి వస్తుంది, మరణం అంటే ప్రతి వాళ్ళకి వస్తుంది. మనం అనుకుంటామంటే ఇది నాకు రాదు అనుకుంటాం మనం, కానీ మరణం అంటే ప్రతి వాళ్ళకి వచ్చేటువంటిదే. మనం దాని గురించి ఎక్కువ ఆలోచనకి ఇష్టపడం, ఎందుకంటే అది మనకి భయాన్ని కలిగిస్తుంది కాబట్టి. అందుకేనంటే ఆ భయం అంటే కవర్ చేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని, మంచి సెంట్లు కొట్టుకొని, మంచిగా రెడీ, మనం ఎల్లకాలం ఈ భూమి మీదే జీవిస్తున్నట్లుగా మనం బ్రతుకుతున్నాం. వాస్తవాన్ని నుండి మనం దారి తప్పిపోతున్నాం. ఇక్కడ చూస్తే బాగా లగ్జరీగా బతినోడు చనిపోయాడు. ప్రతిరోజు ఆ ధనవంతుడు దాన్ని పడేస్తే తినాలి, దాని మీదే బ్రతికేవాడు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు అందుకే అంటాను, ఏదో టైంలో మనందరం కూడా చనిపోతాం. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల, కానీ ప్రతి ఒక్కరు చనిపోతాం. చూడండి, బైబిల్ చెప్తే తెలుసా, ఇంత మనం కీర్తనలో కూడా మనం చదువుకున్నాం, మన జీవితం అంటే నీటి బుడగ లాంటి జీవితం మంది. అందుకని అంటాడు, మా దినము లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. జ్ఞాన హృదయాన్ని మాకు కలుచే ప్రభువా అంటున్నాడు. దేనిగా జ్ఞానం అంటే, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో, ఎంతకాలం బ్రతికాను, ఇంకెంతకాలం బ్రతికే అవకాశం నాకు ఉంది. ప్రతిరోజు కౌంట్ చేసుకోమంటున్నాడు దేవుడు. సంవత్సరం ఒకసారి బర్త్డే టైంలో కదా కౌంట్ చేసుకోమనేది, ప్రతిరోజు మనం లెక్కించుకోవాలంట. ప్రతిరోజు గడిచే కొలది బైబిల్లో మనం లెక్క పెడతాడు. మనకి ఏం అర్థమవుతుంది అంటే, మన టైం అయిపోతున్న విషయం మనకి అర్థమవుతుంది. టైం అయిపోతున్న విషయాన్ని గ్రహించినటువంటి వాడు చివరికి ఏం జరుగుతుందో దాని కొరకు ముందుగానే సిద్ధపడాలి. అందుకని లెక్కించడం మాకు నేర్పు. మనం కనుక ప్రతిరోజు కౌంట్ చేసుకుంటే, నిజంగా ఆ జ్ఞానం కనుక మనకుంటే, ఆ రకంగా మనం ఆలోచిస్తే, మనం చేసేటువంటి అనవసరమైన కార్యాల నుండి మనం ఈజీగా విడుదల పొందుకుంటాం. మనం లెక్కించట్లేదు. ఓ టైం వస్తుంది, ఆ టైం వచ్చి నేను నిత్యత్వాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం అందుకేంటంటే, తలలు వేస్తున్నాం, ధనవంతులు ఎలా చూస్తున్నాం అలాగే జీవిస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ తలలు వేస్తున్నాం, మళ్ళీ అలాగే జీవిస్తున్నాం. ఇలాగనే కొన్ని సంవత్సరాల తరబడి గడిపేస్తున్నాం మనం. కానీ జరగబోయేటువంటి దాని గురించి మనం అసలు ఆలోచన చేయట్లేదు. ప్రతి వాళ్ళము చనిపోతాం. ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు కూడా చనిపోయాడు. చూడండి, గమనించండి. మనం అనుకుంటాం నేను చాలా ఆరోగ్యం ఉన్నాను, కానీ నేను అందరికంటే ఎక్కువ కనబడుతాను అనుకుంటాం. గమనించండి, మన బాడీలో చాలా కార్యాలు జరుగుతుంటాయి. చూడండి, బాడీ డైనామిక్స్ అంటారు ఇంగ్లీష్లో. లోపల చాలా జరుగుతుంటాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటుంది, ఊపిరితిత్తులు శ్వాసను తీసుకుంటాయి, బయటకు వదులుతుంటాయి. ఇలా మనకు తెలియకుండానే ఈ చర్మంతో కబ్బనట్టే శరీరంలో చాలా కార్యాలు జరుగుతుంటాయి. ఇది పెద్ద మిషన్ అని చెప్పచ్చు. మనం టెక్నికల్గా చూసుకుంటే ఇందులో చాలా విషయాలు సిస్టమేటిక్గా ప్రతి కార్యము జరుగుతుంటుంది, క్రమంగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకోటి ఏంటి తెలుసా, ఈ శరీరంలో ఏ క్షణమైన ప్రాబ్లం రావచ్చు. ఏ క్షణం ఏదో ఒకటి కొట్టుకోవడం మానేయచ్చు, ఏ క్షణం ఏదో ఒకటి పనిచేయడం మానేయచ్చు. అందుకనే భక్తులు అంటాడు, మనం నిర్మించినటువంటి మన శరీరాన్ని దేవుడు లేదా మనల్ని రూపించినటువంటి నిర్మించినటువంటి రీతిని జ్ఞాపకం చేస్తున్నాడు. భయమును ఆశ్చర్యం కలుగుతుందంట. ఆశ్చర్యం ఎందుకంటే, ఇంత గొప్పగా, ఎంత టెక్నికల్గా, ఎంతో గొప్పగా సిస్టమేటిక్గా దేవుడు మనల్ని తయారు చేశాడా అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అది తెలుసుకున్న భయం కూడా వస్తుందంట. భయమును ఆశ్చర్యం, ఎందుకంటే ఇంత ఇదిగా పనిచేసేటువంటిది ఏ చిన్న కార్యం ఆగిపోయినా సరే మనం అయిపోవచ్చు. అందుకనే చూసా, ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇది భలే ఉంది అనిపిస్తుంది. కానీ ఇంత బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ఏ క్షణమైనా సరే అయిపోవచ్చు. అంటే ప్రతిది కూడా అంత సున్నితమైనటువంటి పరిస్థితులు ఉంటుంది, అంత సున్నితంగా ఉంటుంది, ఇది ఏ క్షణమైనా సరే అయిపోవచ్చు. అందుకనే అన్నాడు, నా భయమును కలుగుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే దీని గురించి లోతుగా పరిశీలన చేస్తే మన చూడండి, లోపల లివర్స్ గురించి కానీ, కిడ్నీస్ గురించి కానీ, ఊపిరితిత్తుల గురించి కానీ, వీటన్నిటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, గుండె గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు, ఒకసారి ఏ టైంలో సరే గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. ఇది గుండె ఆగిపోవడం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు తప్పు చేయాల్సిన పని లేదు, నువ్వేదో చేయాల్సిన పని లేదు. ఇది ఊరిని ఆగిపోవచ్చు, ఊరికి ఏదైనా సరే పనిచేయడం మానేచ్చు. ఎప్పుడైతే ఒకసారి పనిచేయడం మానేసిందో మన పని అయిపోయినట్లే. అందుకనే ఏ క్షణమైనా సరే ఈ శరీరంలో మనం బయటకు వచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, బయటకు వచ్చేస్తాం. ప్రతి వారికి జరిగేటువంటి కార్యం ఇది. అయితే ప్రాబ్లం ఏంటంటే, దాని గురించి మనం ఆలోచన చేయాలి. మా దినములు లెక్కించడం మాకు నేర్పమన్నాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాలి. ఆలోచన చేసేటప్పుడు ఆ తర్వాత ఏముంది దాని గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లం అదే. చాలా మంది భయం ఏంటంటే, చనిపోయే వరకు మనిషికి ఏం జరుగుతుందో ప్రతి వాళ్ళకి తెలుసు, సైన్స్ ప్రూవ్ చేస్తుంది కదా, ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, ఎవరికి ప్రూఫ్ లేదు.
ఏ సైన్స్ ఏ టెక్నాలజీ దొరకడం మనం తెలుసుకోలేం. ఏం జరుగుతుంది అది కేవలం బైబిల్ మాత్రం మనం చెప్తుంది ఏం జరుగుతుంటువంటిది. అందుకనే దీని మీద మనం మైండ్ పెట్టినప్పుడు విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డారని బైబిల్ చెప్పట్లేదు. చనిపోయిన తర్వాత లాజర్ ఏమో అబ్రహాముకు రొమ్మును ఆనుకోవడానికి లాజరు కొనుక్కోబడ్డాడు అంట. లాజర్కి పొజిషన్ ఏంటో చూస్తున్నాం, ధనవంతుడికి పొజిషన్ ఏంటో మనం చూస్తున్నాం. చూడండి, ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళ శరీరం వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి, చనిపోయినగానే మనం అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం, అయిపోయింది మన పరిస్థితి అనుకున్నాం. ఎలాగైతే ఒక జంతువు ఉందనుకోండి, ఆ జంతువు చనిపోతే అక్కడితో అది అయిపోయింది. మనం కొంతమంది ఏమనుకుంటారంటే మనం కూడా చనిపోయినప్పుడు అయిపోయాం అనుకుంటున్నాం. కానీ మనం చనిపోయినప్పుడు అయిపోయాం. మనం చనిపోయి ఉంటున్నాం కానీ యాక్చువల్గా మనకు అంతమైనటువంటిది లేదు. మనకు అంతమంది యాక్చువల్ లేదు. ఈ శరీరంలో మనం బయటకు వస్తూ ఉన్నాము కానీ అంతమైనటువంటిది మనకి లేదు. చనిపోయిన తర్వాత కూడా మనం జీవిస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఈ శరీరంలో మనం ఉన్నాం, ఈ శరీరం బయటకు వచ్చేస్తాం. కానీ మనకి మిగిలిన ప్రపంచం అంతా ఎంతమంది ఎలా తెలుసు, ఇప్పటికి ఎలాగో తెలుస్తుంది మనకి. ఇంతకుముందు ఈ భూమి మీద ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడు మనకి ఏ విషయాన్ని ఎలాగ స్పష్టంగా తెలుస్తున్నాయో చనిపోయిన తర్వాత కూడా అలాగే తెలుస్తుంది మనకి. ఎటువంటి వ్యత్యాసం ఏమి ఉండదు మనకి. పరిస్థితి తెలుసు, జస్ట్ శరీరం ఒక్కటే ఉండదు కానీ ప్రతీదీ మళ్ళీ తెలుస్తుంది మనకి. మనకి బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏది సుఖమో ఏది కష్టమో తెలుస్తుంది, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. ఒకటే ఉంటుంది. ఈ శరీరం ఒక్కటే ఉండదు కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎలాగైతే అన్ని క్లియర్గా నువ్వు అనుభవిస్తున్నావో తెలుసుకోగలుగుతున్నావో తెలుస్తూ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా చనిపోయిన తర్వాత కూడా మనకు ఉంటాయి. ఈ శరీరం బయటకు వచ్చిన తర్వాత కూడా ఉంటాయి. అందుకని లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నాడు. ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకి బాధ ఏమీ లేదా అంటే శరీరం విడిచిపెట్టేశాడు కానీ ఆయనకి బాధ ఉంది. అంటే ఆయనకి ఇంకా ఫీలింగ్స్ పనిచేస్తున్నాయి అక్కడ. ఎంత ఉందంటే బతుకున్నప్పుడు ఎలాగైతే లాజర్ అన్న విషయం లాజర్ అని తెలుసో, లాజర్ పరిస్థితి తెలుసో, చనిపోయిన తర్వాత కూడా ఆయన లాజర్ అనే విషయం తెలుసు, ఆయన సుఖపడుతున్నాడు అనే విషయం తెలుసు, ఈయన కష్టపడుతున్న విషయం కూడా ఆయనకి తెలుసు. అందుకంటే చనిపోవడానికి బతకడానికి పెద్ద వ్యత్యాసం లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం అంతే. మిగిలినంతా ఆల్మోస్ట్ మనకేంటంటే మనం వెళ్ళేటువంటి స్థలం మారుతుంది కానీ మనకు వచ్చే ఫీలింగ్స్ అవేమి మారు, అవన్నీ ఉంటాయి, శరీరమే ఉండదు. అందుకే మనకి బాధ తెలుస్తుంది అంటున్నాను. శరీరం ఉండదు కాబట్టి ఆత్మ కాబట్టి ఏదో చిన్న బల్బు లాగా చిన్న లైట్ లాగా తిరుగుతుంటాం అనుకో, అలా కాదు. అదే గాలి గలాల ఊగుతూ తిరుగుతున్నటువంటిది కాదు, గాలిలో తెలియటువంటిది కాదు. నిజంగా మనకి శరీరం అయితే ఉండదు కానీ మనకు అన్నీ తెలుస్తాయి. అందుకనే ధనవంతుడికి అన్నీ క్లియర్ తెలుస్తున్నాయి. అందుకని అంటున్నాడు, అందుకని మాట్లాడుతాను. లాజరు సుఖపడడం చూస్తున్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. చూడండి, ఇప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాను కాదు, సుఖమైనటువంటి స్థలములో ఉండటానికి లాజరు వెళ్ళాడు. లాజరు సుఖపడుతున్నాడు. ఆ విషయం ధనవంతుడు తెలుస్తుంది. నేను కష్టపడుతున్న విషయం కూడా ధనవంతునికి తెలుస్తుంది. అందుకని చూడండి, మనకి ఏది పెద్దగా మారదు, శరీరం బయటకు వస్తాం. మారే ఒక విషయం తెలుసా, మనం చనిపోయిన తర్వాత శరీరంలో బయటకు వచ్చేస్తాం కాబట్టి తీర్మానం తీసుకున్నటువంటి సామర్థ్యాన్ని కూడా మనం కోల్పోతాం. అందుకంటున్నాను, మనం ఇక్కడ ఉన్నంత వరకే నువ్వు తీర్మానం తీసుకునేటువంటి సామర్థ్యం నీవు కలిగి ఉంటావు. నువ్వు దేవుని అనుసరించాలా లేదా, ఎలాగ జీవించాలి, దేవునికి లోబడాలా వద్దనేటువంటిది నువ్వు శరీరంలో ఉన్నంత వరకే ఆ తీర్మానం తీసుకోగలిగేటువంటి శక్తి నీకు ఉంటుంది. ఒకసారి చనిపోయిన తర్వాత నీకు నరకం ఏంటో తెలుస్తుంది, నీకు పరలోకం ఏంటో తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా నువ్వు మరలా అక్కడ నిర్ణయం తీసుకొని నువ్వు వెళ్ళేటువంటి గమ్యాన్ని నువ్వు మార్చుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం నీకు ఉండదు. శరీరాన్ని దేవుడు మట్టితో చేశాడు. జీవవాయువును ఊదినప్పుడు మనిషి బ్రతికాడు. అందుకే చెప్పిన మన ఆత్మ, ప్రాణం, శరీరం దేవుడు మట్టితో శరీరం చేసి అక్కడ పెట్టాడు నేల మీద. ఆత్మని ఆ శరీరంలోనే ఊదాడు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళి ఈ శరీరంతో కాంటాక్ట్ అవుతుందో అక్కడ ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు అక్కడ డిసిషన్ అటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆత్మ ఈ శరీరంలో బయటకు వచ్చేసిన తర్వాత నీకు డిసిషన్ తీసుకున్నటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యం నీకు ఉండవు. అంటే అక్కడికి వెళ్తే బాగుండు ఆశపడతావు, కానీ ఆ నిర్ణయం నీకు ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు శరీరం అందరికీ నీకు నిర్ణయము పనిచేస్తుంది. శరీరం బయటకు వచ్చే నిర్ణయం పనిచేయదు. అందుకన్నా ఈ శరీరం ఉన్నప్పుడే మన దినము లెక్కించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే శరీరం ఎల్లకాలం మనం ఉండం.
అందుకే కొన్నంత వరకు మన దినాలు లెక్కించడం మనం నేర్చుకోవాలి. ఎలా బ్రతున్నాం నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం కౌంట్ చేసుకోవాలి. ఈ రోజుకి ఎలా ఉన్నాను నేను, ఆ నెక్స్ట్ డే మళ్ళీ తెల్లేసిన తర్వాత ఈ రోజున ఎలా ఉండాలి, అది ప్రతిదీ కూడా మనం డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ లాజర్ ఎలాగైతే సంతోషకరమైన ప్లేస్కి వెళ్ళాడు, అలా వెళ్ళాలంటే ప్రతిరోజు మనం సరైన నిర్ణయాలు తీసుకుండాలి. ప్రతిరోజు క్రైస్తవ జీవితం అనేటిది డైలీ బేస్గా జీవించేది. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి జీవించేది కాదు. డైలీ బేస్ అది. అంటే ప్రతిరోజు నువ్వు డిసిషన్ తీసుకొని జీవించేటువంటిది క్రైస్తవ జీవితం. అందుకని దాన్ని డైలీ బేస్ అంటున్నాను. ప్రతిరోజు నిర్ణయం తీసుకోవాలి. ప్రతిరోజు నీ శరీరం నల్లగొట్టుకోవాలి. అదే పౌలు చెప్తున్నాడు. ప్రతిరోజు గురెద్దుకు పరిగెట్టాలి. అది పౌలు చెప్తున్నాడు. అది ప్రతిరోజు మనం చేసేటువంటి కార్యం. అలా చేస్తేనే చివరికి నువ్వు గమ్యానికి చేరగలుగుతావు. అందుకని చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అసలు ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి గల కారణము, ఆవిడ ధనవంతుడు కాబట్టి ఆ నరకానికి వెళ్ళలేదు. అక్కడ ఇప్పుడు ఒకసారి అనుకుంటాం ధనవంతులందరూ నరకానికి వెళ్ళిపోతారని అనుకుంటాం. ధనవంతులందరూ నరకానికి వెళ్తారని అదొక ఆధారం పొందుకుంటాం మనం. కానీ ధనవంతులందరూ నరకానికి వెళ్తారని కాదు. అబ్రహాం ధనవంతుడే. అలా అబ్రహాం నరకానికి వెళ్తాడా? అబ్రహాం అలా లేకుండా మనకు యేసుప్రభు చెప్పారు. ఇక్కడ చూడండి, ధనం అనేటువంటిది నరకానికి ఎవరిని తీసుకెళ్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలం అని బైబిల్ చెబుతుంది. ధన అపేక్ష, ధనం కీడికి మూలం అంటలేదు. ధనాపేక్ష, ధనాన్ని సంపాదించుకోవాలని అపేక్షే కీడికి మూలం. ఎప్పుడైతే నువ్వు అలాగే అవుతున్నావో సాతాను శోధిస్తాడు. శోధించినప్పుడు నువ్వు శోధనలో పడిపోతావు, దేవుని దూరం అయిపోతావు. కాబట్టి ఈ ధనవంతుడు కాబట్టి నరకానికి వెళ్ళలేదు. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఎంతసేపు ఆయన వచ్చేటువంటి వాడు తిని త్రాగా సుఖపడుతున్నాడు తప్ప ఆయనకు అనుదిన జీవితంలో దేవునికి చోటు లేదు. అన్నిటికీ చోటు ఉంది. ఆయనకి సుఖంగా బ్రతడానికి చోటు ఉంది, అన్నిటికీ అనుభవించడానికి చోటు ఉంది. కానీ ఆ ఉన్నటువంటి ఆ టైంలో, బ్రతినంత ఆ కాలంలో ఉన్నటువంటి ఆ దినముల్లో దేవుని కూర్చొని ఆలోచన ఆయనకు లేదు. అన్నిటితో నింపబడ్డాడు, కానీ దేవునితో మాత్రం నింపబడలేదు. అన్నిటి అనుభవించాడు, కానీ దేవుని అనుభవించలేదు. అన్నింటినీ పొందుకున్నాడు, కానీ దేవుని పొందుకోలేదు. ఆ ఒక్క లోటును బట్టి అన్నిటి గురించి చేశాడు, కానీ దీని గురించి ఆలోచించలేదు. మనం అనుకుంటే చాలా మంది అనుకుంటారు లాజరు గురించి పట్టించుకోలేదు కాబట్టి అంటారు. లాజరు గురించి పట్టించుకోలేదు కాదు, ఆయన ఆత్మ గురించి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆత్మ గురించి పట్టించుకోలేదు కాబట్టి నరకానికి వెళ్తున్నాడు. కానీ పక్కన లాజరు ఉన్నాడు, ఆయన శరీరం గురించి ఆలోచించట్లేదు. ఈ శరీరంలో ఎంత నష్టపోయినా దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు, కానీ ఆత్మ విషయం జాగ్రత్త కాపాడుకున్నాడు. అందుకే ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు హ్యాపీగా బ్రతికేశాడు. ధనవంతుడు దరిద్రుడు బయలు చెప్తుంది, అక్కడ లాజరు దరిద్రుడుగా బ్రతికడం బయలు చెప్తుంది. కానీ అసంతృప్తి అయితే ఎక్కడ బ్రతలేదు లాజరు. తలలేసి ఏం చేయలేదు, చచ్చిపోతే బాగుండి అన్నట్టుగా లాజరు బ్రతకలేదు. అలాగ ఎన్ని కష్టాలు ఉన్నా సరే లాజరు మామూలుగానే బ్రతికాడు. ధనవంతుడు లోపల ఇంట్లో బ్రతుకుతున్నాడు, బయట బ్రతుకుతున్నాడు. ధనవంతుడు కూడా మంచి బట్టలు వేసుకుని మంచి తృప్తి కలిగి ఉన్నాడు. లాజరు కష్టాలు పడుతున్నప్పుడు కూడా అసంతృప్తి అయితే మాత్రం లాజరు, ఎందుకని ఆయనకు దేవుడు ఉన్నాడు. ఆయన తెలుసు ఏది తాత్కాలికమో ఏది శాశ్వతం తెలుసు. కనుకనే ఓ రోజు టైం వచ్చింది, ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడేమో ధనవంతుడేమో నరకానికి పోయాడు, లాజరేమో పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ సుఖపడుతున్నాడు. ఇప్పుడు నాకు నిజంగా మనకు కదిలించి వేసే మాట ఏంటంటే, అక్కడ ధనవంతుడు వాళ్ళ అన్నదమ్ముల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా అది చాలా ప్రాముఖ్యం. నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. అసలు అదే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, మన గమ్యాన్ని మార్చుకుంటే అసలు అదే ప్రాముఖ్యం. అప్పుడు అక్కడ అబ్రహాం అంటున్నాడు వాళ్ళకి, అంటే లాజర్ను పంపిస్తే చనిపోయాడన్న బ్రతికానికి వెళ్తే వాళ్ళు నమ్ముతారు అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట నమ్మనప్పుడు చచ్చిపోయిన వ్యక్తి తిరిగి వెళ్ళిన చెప్పిన వాళ్ళు ఎలా ఉన్నా నమ్ముతారు. గమనించండి, బైబిల్ యొక్క గొప్పతనాన్ని గమనించండి. బైబిల్ చెప్పింది కాబట్టి నువ్వు నమ్మి లోబడకపోతే నిజంగా యేసుప్రభు చెప్పినా సరే నువ్వు నమ్మవు. నువ్వు అంటే ఇప్పుడు అంటావు నేను నమ్ముతాను యేసుప్రభు చెప్తా అంటావు, కానీ నువ్వు నమ్మవు. ఇంకా అక్కడ స్వయంగా అబ్రహాం చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా చనిపోయిన వాళ్ళు వచ్చి చెప్తే నిజంగా నమ్ముతారనుకుంటే దేవుడు ఆ కార్యం చేసేవాడు. కానీ అబ్రహాము అలా చేస్తే బాగుంది కానీ అలా జరగదే అంటలేదు. మోషే అనగా ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ బైబిల్ ఉంది, బైబిల్ చెప్పేది నమ్మనప్పుడు చనిపోయాడు బ్రతుకు చెప్పినా సరే ఏమి నమ్ముతారు. అందుకే చూడండి, ఇప్పుడు చెప్తాను గమనించండి, మనం వింటున్నప్పుడు ఆల్రెడీ బ్రతుకున్నటువంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మండి. చచ్చిపోయిన తర్వాత ఎవరో వచ్చి చెప్పే మాటలు, చచ్చిపోయే ముందు చెప్పే మాటలు కాదు కావాల్సింది. బ్రతుకున్నప్పుడు బైబిల్లో వినేటువంటి వాక్యాన్ని నమ్మాలి. బ్రతుకుండగా బ్రతుకున్నటువంటి వ్యక్తి బైబిల్ని తీసి సత్యం అని చెప్తున్నప్పుడు చెప్పిన దాన్ని నమ్మాలి, చెప్పిన దానికి లోబడాలి. దీనికి లోబడకుండా ఎప్పుడో చూద్దాం అనుకుంటే అది నీకు తెలియకుండానే నీ ఆశ అయిపోద్ది.
అప్పుడు చనిపోయిన తర్వాత ప్రస్తుతం నాకు అంటున్నాడు అది కుదరదు అంటున్నాడు అలాగా. అందుకని చూడండి అంటాను, నరకానికి వెళ్ళినటువంటి ఈ ధనవంతుడు ఆ బాధ ఏంటానికి ఎప్పుడు తెలిసింది. ఆలోచించండి, ధనవంతుడు ఇప్పుడు నరకానికి వెళ్ళాడు, లాజరు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు ఏం ఆలోచన ఉంటుందో తెలుసా? ఒకప్పుడు ఏదైతే వెర్రితనం అనుకున్నాడో, పిచ్చి అనుకున్నాడో, ఇప్పుడు అదే నిజంగా జ్ఞానం అనేటువంటి కార్యం అనే విషయం ధనవంతుడికి అర్థమవుతుంది. అందుకని చూడండి, ఒక్కోసారి మనం దేవుని సంపాదించుకోవడానికి సమస్త నష్టం గెంచుకోవాలి. ఒక్కోసారి మనం అంతే చూడండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం దేవుని నిమిత్తమని, దేవుని కొరకని లోకం మెచ్చుకున్నటువంటి వాటిని మనం అసహించుకున్నప్పుడు, లోకము కోరినటువంటి దాన్ని మనం తృణీకరించుకున్నప్పుడు, లోకము తృణీకరించిన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు లోకం ఒక్కోసారి మన పిచ్చోళ్ళగా ఎర్రలాగా చూస్తుంది. అయినా సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలిసినప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఎర్రలాగా పిలిపించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక్కోసారి నువ్వు దాన్ని సంపాదించుకోవాలంటే ఒక్కోసారి నువ్వు అలా పిలిపించుకోక తప్పదు. ఒకసారి వాళ్ళకి అలా కనబడాల్సి వస్తుంది. మనం ఒకసారి వాళ్ళకి వెర్రలాగానే కనబడతాం. ఇంకేం కలిసి రావట్లేదు, ఆయన చర్చికి వెళ్తున్నారు ఏంటి అంటారు. మనం వెర్రలాకం. ఎందుకని? లాభం లేకుండా ఎవరే పని చేయరు. నువ్వు చర్చికి వెళ్తాను, లాభం లేనప్పుడు చర్చికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అంటది లోకం. అయినా సరే చర్చికి వెళ్తున్నాం, మనకు వచ్చే పెద్ద లాభం ఏం కనబడట్లేదు, ఇన్కమ్ ఏం కనిపించట్లేదు, అభివృద్ధి ఏం కనబడట్లేదు. లోకం ఏమంటుంది తెలుసా? వీళ్ళు పిచ్చోళ్ళు అంటది. అయినా సరే మనం ఏం చేయాలి తెలుసా? మనం అలా పిలిపించుకున్నా సరే పర్వాలేదు, వాళ్ళు మన అలాగన్నా పర్లేదు. ఒక్కోసారి తప్పదు అలా పిలిపించుకుని పర్లేదు. ఎందుకంటే అసలైన విషయం ఏంటో మనకి ముందుగానే తెలుసు కాబట్టి. అసలు చూడండి, ఈ రోజుల్లో ప్రస్తుతంలో ఎలా ఉందంటే సండే అంటే ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఈ రోజుల్లో ప్రతి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా సండేసే జరుగుతాయి. సండే మార్నింగ్ సండే నుంచే జరుగుతాయి. ఇప్పుడు లోకం అలా మారిపోయింది. ఇప్పుడు సండే అంటే లోకానికి గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంటే. ఒకప్పుడు సండే బయటికి వెళ్తున్నానంటే ఓన్లీ క్రిస్టియన్స్ బయటకు వెళ్తారు, అందరూ ఇంట్లో ఉండేవారు. ఒకప్పుడు రోడ్డు మీద ఎవరు కనబడతారు? క్రిస్టియన్సే కనబడాలి ఒకప్పుడు ఆదివారం. ఇప్పుడు యాక్చువల్ క్రిస్టియన్స్ కనబడలేదు, రోడ్డు మీద గుర్తే అన్ని ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే సండే అనగానే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గుర్తు వస్తుంది. సో అలాంటి అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచిస్తే అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తున్న టైంలో మనం సిన్సియర్గా పట్టుకొని చర్చిలోకి వస్తాం. ఉదయాన్నే చర్చికి వస్తాం, గబగబా పనులను ముగించుకొని చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఇంటికి వెళ్ళి వంటలు చేసుకొని ఫోన్ చేసరికి సగం రోజు అయిపోతుంది. ఆ సగం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు వాళ్ళు అనుకుంటారు మన నిల్వలు అనుకుంటారు మనం. ఒకసారి వాళ్ళు దానికి మనల్ని ఇన్వైట్ చేస్తారు, మనం వెళ్ళాం, వాళ్ళు అనుకుంటారు మన నిల్వలు అనుకుంటారు. వాళ్ళు మనం పిచ్చోనుకుంటాం, మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకుంటారు. ఎప్పుడో తర్వాత చూడాల్సి ఇప్పుడైతే ఇంకా బోల్ టైం ఉంది కదా అంటారు. స్పెసిఫిక్గా యవనస్తులకి ఇది మరీ శోధన. ఇది మన సర్కిల్ ఏమంటుంది, చర్చికి వెళ్తున్నాం అంటే వాళ్ళు చీప్గా మాట్లాడతారు. ఒడి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడొచ్చు అంటారు వాళ్ళు. నిజంగా చూడండి, అలాంటి వాటిని జయించడం చాలా కష్టం. అలాంటప్పుడు ఒక్కోసారి మనం ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఫీల్ అవుతూ చర్చకొస్తుంటాం. కానీ నేనేమంటాను తెలుసా? కొంతకాలం ఆగండి. అలాంటిది మీరు ఒకటే చెప్పాలి, మీకు 20 సంవత్సరాలు ఇంకొక 50 సంవత్సరాలు ఆగనాలి. కరెక్ట్ లెక్కేయండి. 78 years లెక్కేసుకొని మేజర్ని బట్టి ఇంకొక 50 years ఆగు, లేదా 60 years ఆగు, లేదా 30 years ఆగని చెప్పండి అలాంటి వాళ్ళకి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, 30 years తర్వాత నువ్వు ఇదే మాట అంటావు చూడండి అని అంటు వాళ్ళతో కావాలంటే. ఎందుకంటే ఆ టైం వచ్చాక మొత్తం మారిపోద్ది. ఇప్పుడు ఎవరైతే ఈరోజు మనం చేసే కార్యాలను బట్టి మనం పిచ్చోళ్ళని ఎర్రలు అంటున్నారో, ఏం లాభం లేకుండా నువ్వు వెళ్ళి నష్టపోతున్నావు, టైం వేస్ట్ చేసుకుని ఎవరైతే అంటున్నారో వాళ్ళే ఒక టైం వచ్చినప్పుడు నువ్వు చేసిందే కరెక్ట్ అని వాళ్ళు చెప్తారు. ఏదైతే వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారో అది ఒక టైం వచ్చినప్పుడు అది వెర్రితనం అని వాళ్ళకి అర్థమవుతుంది. అది టైం వేస్ట్ అనే విషయం వాళ్ళకే అర్థమవుతుంది. ఆ విషయం అది ధనవంతుడికి అర్థమైంది. వస్తున్నప్పుడు కనీసం అసలు దేవుని గురించి ఏం ఆలోచన చేయలేదే అన్న విషయం ఆయనకు తెలియలేదు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యో మా అన్నదమ్ములు కూడా లాగుని అక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను అలాగ ఉన్నాను, వాళ్ళు అలాగ ఉన్నారు. మేమందరం లైఫ్ గురించి ఒక రకంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను వచ్చేది నాకు అసలు విషయం అర్థమవుతుంది. లాజర్ ఎందుకు ఆ రోజు గేటు దగ్గర ఉన్న సాటిస్ఫాక్షన్గా జీవించడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. లాజర్ పిచ్చోడని అనుకున్నాను, బేదడని అనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాదు. నేనే తప్పు, ఆయనే. అలాగున్నా ఈ రోజుల్లో మన గురించి చులకనగా మాట్లాడే ప్రతి వాళ్ళు కూడా ఒక రోజు ఇదే మాట అంటారు. అందుకంటాను ఈ రోజు ప్రస్తుతం వాళ్ళు ఏదో అంటారని చెప్పేసి వాళ్ళ దగ్గర మంచి సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి వాళ్ళతో కలిసిపోతామా? ఇది ఒక 30-40 years కోసం. ఇది పర్మనెంట్. ఇది ధనవంతుడు సుఖపడిన ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తే బాగున్నాను. నేనైతే అంటాను, ఈ రోజుల్లో చాలా మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి నిజం కలిగించే బాధ ఏం తెలుసా? ఆ రోజు మా ఇంటి దగ్గర మా పాస్టర్ గారు చెప్పారను, ఆ రోజు మా ఇంట్లో ప్రేయర్ చేసినప్పుడు మా చుట్టాలింటికి వెళ్ళిన ప్రేయర్లో పాస్టర్ గారు చెప్పారను గుర్తొస్తుంది వాళ్ళు. అది వచ్చినల్లా వాళ్ళకి క్లియర్గా దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో వాళ్ళు దేవుని నమ్ముకోవడానికి, రక్షణ పొందడానికి, పరలోకి చేరడానికి క్లియర్ వాళ్ళు ప్రతిబద్ధం అయిపోద్ది. దేవుని కృపను బట్టి చూసుకుంటే దేవుడు లైఫ్ టైంలో నువ్వు రక్షణ పొందాలని మార్చబడ్డానికి ఒక్క అవకాశం కాదు, దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు, చాలా అవకాశం. అందుకని అక్కడ అబ్రహాం అంటున్నాడు, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, విషయాలు ఇక్కడ నుండి చెప్పాల్సిన పని లేదు. ఇది ఇలా ఉందన్న విషయం అక్కడ ఆల్రెడీ భూమి మీద ఉన్నప్పుడే, నువ్వు శరీరం ఉన్నప్పుడే నీలాగా శరీరం ధరించుకున్న వ్యక్తి చెప్పేవాడు అక్కడ ఉన్నాడు. అంతేంటాను, ఇది శరీరంలో నువ్వు ఉన్నప్పుడు చెప్పినప్పుడు నమ్మకపోతే నువ్వు వెళ్ళి నువ్వు నమ్మినా చూసేసేదేమీ లేదు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు నోటితో ఒప్పుకోకపోతే, నీ మోకాలతో దేవుని దగ్గర నువ్వు మోకాలు లేకపోతే, రేపు అక్కడికి వెళ్ళక మోకాలు వేస్తావు, అలాగో ఒప్పుకుంటావు. కానీ నీ పరిస్థితులు మారిపోతే రాదు. ఇద్దరు చనిపోయారు, ఒక సుఖపడుతున్నాడు, ఒకడేమో కష్టపడుతున్నాడు. అందుకంటాను చూడండి, ఈ రోజు మనం చూస్తున్నాము, పరిశీలించుకో, ప్రతిరోజు మనం లెక్కించుకోవాలి. చూడండి వాక్యం మనం చూద్దాం, మత్తయి సువార్తలో ఉండి 7వ అధ్యాయం.